తెలంగాణ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిన్నటి నుంచి వానలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్ సిటీ అంతటా రాత్రి నుంచి ముసురు పడుతోంది. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. కాలువలు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవ్పూర్, మహాముత్తారం, మలహార్, పలిమేల మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్ని నీటిమయం చేశాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణకు మరో 2 రోజులు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. వర్ష ప్రభావ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎస్ శాంతికుమారి. వర్షాలు, వరదలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ సిటీలో రాత్రి నుంచి ముసురు పట్టింది. సిటీ శివారు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. వచ్చే 48 గంటలు సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సిటీలో వర్షం, రానున్న 48 గంటల రెయిన్ అలర్ట్స్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? సౌజన్య, నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ముసురుతో కూడినటువంటి వర్షం పడింది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కొంత ఎక్కువ వర్షం పడినప్పటికీ కూడా అంటే అర్ధరాత్రి దాటడంతో రోడ్ల మీద ఎక్కువ వాహనాలు లేకపోవడంతో పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం కాలేవు. హైదరాబాద్లో ఎక్కడ వర్షం అంటే ఒక 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు అంటే వర్షం అంటే గ్యాప్ ఇస్తే మాత్రం మొత్తం వాటర్ మొత్తం కూడా క్లియర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఆ విధంగా డిజైన్ చేసి ఉంది అప్పటి నుంచి. సో ఎవ్రీ 24 అవర్స్ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు 8 గంటల వరకు వర్షపాతం ఎంత నమోదవుతుంది అనేటువంటి అప్డేట్ వాతావరణ శాఖ ఇస్తుంది. సో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే పడుతుంది. అయితే ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైందని ఒకసారి మనము చూసే ప్రయత్నం చేస్తే, ఇగో ఇది హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అని దానికి సంబంధించినటువంటి అప్డేట్. జూబ్లీ హిల్స్లో కేవలం 9.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే ఇంకా 1 సెంటీమీటర్ కూడా వర్షపాతం ఏమీ నమోదు కాలేదు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉత్పన్నం కాలేదు. కానీ ఎక్కువ వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం ముసురుతో కూడినటువంటి వర్షం ఎక్కడెక్కడ పడుతుందని వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తే జూబ్లీ హిల్స్, కార్వాన్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, గోషామహల్, షేర్లింగంపల్లి, ఆర్సీపురం, మూసాపేట్ ఈ ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. అయితే మనం ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్. ఇది మనం ప్రస్తుతం ఏదైతే సర్కిల్ మనము చూస్తున్నామో ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. మొత్తము చార్మినార్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఇటు సికింద్రాబాద్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు అన్ని ఏరియాలు కూడా మనకి ఇందులోనే వస్తాయి. సో ప్రస్తుతం శివారు ప్రాంతాల్లోనే వర్షం పడుతుంది. అంటే మనం ఇక్కడ గమనిస్తే ఇది బిహెచ్ఈఎల్ పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఏరియా. ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ బిహెచ్ఈఎల్ పటాన్ చెరువులో కొంత ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇటు చార్మినార్, ఫలక్నుమా, చంద్రాయన్గుట్టలో కూడా కొంత ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇక్కడ రాజేంద్ర నగర్లో కూడా కొంత స్లైట్ వర్షం పడుతున్నట్టుగా కూడా మనం ఈ మ్యాప్ చూస్తే ఒక అంచనాకి రావచ్చు. ఈ ఏదైతే మనకు బ్లూ కలర్ కనిపిస్తుందో, ఈ బ్లూ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇది వర్షం పడుతున్నట్లు ఈ కలర్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మాత్రం ప్రస్తుతం వర్షం పడట్లేదు. అంటే ఇది శివారు ప్రాంతాలు. ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి సెంట్రల్ పార్ట్. ఇది ఖైరతాబాద్, ఇటువైపు హ్యాబిట్స్ వస్తుంది. ఇది సికింద్రాబాద్, అల్వాల్,
కుత్బుల్లాపూర్, కుకట్పల్లి. ఇది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి మ్యాప్. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా పెద్ద వర్షం ఏమీ లేదు, స్లైట్ డ్రిజిల్ మాత్రమే అవుతుంది. కుకట్పల్లిలోని మూసాపేట్లో కొంత డ్రిజిల్ అవుతుంది. మూసాపేట్, భరత్ నగర్, సనత్ నగర్లో స్లైట్ డ్రిజిల్ అవుతుంది. ఇటు చంద్రయన్గుట్ట, ఫలక్నుమాలో స్లైట్ డ్రిజిల్ అవుతుంది. ఇట్లా రాజేంద్ర నగర్లో స్లైట్ డ్రిజిల్ అవుతుంది. ఇక్కడ పటాన్చేరు, BHEL, ఆర్సీపురంలో కొంత స్లైట్ డ్రిజిల్ అవుతున్నట్లు మనము ఈ మ్యాప్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇది సంగారెడ్డి వైపు, ఇది ఇటువైపు మనం చూస్తున్నాం కదా, ఇది సంగారెడ్డి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతాల్లో వర్షం పడుతున్నటువంటి అప్డేట్. ఇది మొత్తం కూడా మళ్ళీ దాని తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, లేదంటే ఇటు మేడ్చల్ దాటిన తర్వాత ఏరియా, దాని తర్వాత భువనగిరి వెళ్ళే వైపు, ఇటు అబ్దుల్లాపూర్ వైపు, అబ్దుల్లాపూర్ మెట్ వైపు కొంత వర్షం పడుతున్నట్టుగా కూడా మనము ఈ శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ బ్లూ కలర్ చూస్తే అర్థమవుతుంది. సో వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇగో మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. స్పెషల్ వెదర్ రిపోర్ట్ ఆరెంజ్ అలర్ట్. ఇది ఇవాళ డేట్ 27/2024. చీఫ్ సెక్రటరీ, రిలీఫ్ కమిషనర్, SDMA అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది, కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, GHMC హైదరాబాద్. సో హైదరాబాద్లో ఎక్కడ వర్షం పడ్డా, ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైన హైదరాబాద్కి సంబంధించి మొత్తం GHMC కమిషనర్దే బాధ్యత ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు పడ్డా అది అధికారులు GHMC ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఈ మ్యాప్ చూడొచ్చు. ఇచ్చినటువంటి అలర్ట్ మనం ఒకసారి గమనిస్తే ఇది 20వ తారీఖున ఆదిలాబాద్ నుంచి మొత్తం ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చారు. సో మనం హైదరాబాద్ చూద్దాం. హైదరాబాద్ ఈరోజు లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇది 21st కూడా సేమ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో రాబోయే 5 రోజులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. మిగతా ప్రాంతాల్లో అంటే ఆదిలాబాద్లో హెవీ రెయిన్ఫాల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్లో హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేట్ ప్లేసెస్. ఇవాళ రేపు 2 రోజుల పాటు హెవీ రెయిన్ఫాల్ కొన్ని ప్రాంతాల్లో కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకటి నేను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్తో పాటు గండిపేటకి సంబంధించి కూడా అప్డేట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటగా మనము ఇది హుసేన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్. హుసేన్ సాగర్కి సంబంధించినటువంటి FTA లెవెల్ 513.41 అడుగులు. దీని FTA లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్తారు. సో ఇప్పటి వరకు ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నీటి మట్టం చేరుకోలేదు. మనం ప్రస్తుతం ఇది అప్డేట్ చూడొచ్చు. 513.28 వరకు చేరి ఉండొచ్చు అనేది అంచనా. అంటే బేసిక్గా హుసేన్ సాగర్లో ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది అనేటువంటి అంశం పైన పూర్తిగా ఎగ్జాక్ట్గా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. కానీ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశారు, దాంతోపాటు ఒక టెక్స్ట్ కూడా ఫార్వర్డ్ చేశారు. మనం ఒకసారి ఇది గమనిస్తే ఈ బ్లూ కలర్లో నేను హైలైట్ చేస్తున్నా, ఇది ఎగ్జాక్ట్గా హుసేన్ సాగర్ FTA లెవెల్ 513.41 మీటర్స్, మ్యాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75 మీటర్స్. సో ప్రస్తుతము 11 గంటల వరకు మనము ఇక్కడ గమనిస్తే 513.21 మీటర్స్ ఉంది. అంటే ఇంకా FTL లెవెల్ చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే బేసిక్గా కుకట్పల్లి, IDPL, సూరారం, షేర్లింగంపల్లి, యూసుగూడ, పటాన్చేరు, సికింద్రాబాద్ ప్రాంతాల్లో నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతాయి. హుస్సేన్ సాగర్లో దాని తర్వాత ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లోని బట్టి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్కి నీటి మట్టం చేరవచ్చు అనేది ఒక అంచనాకి అధికారులు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకోవడానికి కూడా దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం వరుసగా, అంటే ఇవాళ రేపు ఎల్లుండి అవతలని ఇట్లా 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా భారీ వర్షం, అంటే GHMC లాంగ్వేజ్లో కానీ వాతావరణ శాఖ అధికారుల లాంగ్వేజ్లో కానీ భారీ వర్షం అంటే ఒక గంట సేపట్లో 6 లేదా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతేనే దాన్ని భారీ వర్షంగా GHMC అధికారులు కానీ వాతావరణ శాఖ అధికారులు కానీ అభివర్ణిస్తారు. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి అప్డేట్ కానీ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ గమనిస్తే కేవలం 1 సెంటీమీటర్ వర్షపాతం కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. నిన్న సాయంత్రం వరకు మాత్రం ఒక 2-3 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో నమోదైనప్పటికీ ఇవాళ ముసురుతో కూడినటువంటి వర్షమే మనం ఉదయం నుంచి హైదరాబాద్లో చూస్తున్నాం. ఒకసారి నేను గండిపేటతో పాటు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేటు. FTL లెవెల్ వచ్చేసి
1763.50 ఫీట్లు, ఇది FTL లెవెల్ హిమాయత్ సాగర్కి సంబంధించి. సో ప్రస్తుతం ప్రెజెంట్ లెవెల్ వచ్చేసి 1755.55 ఫీట్లు ఉంది. అంటే దాదాపుగా 10 ఫీట్లు వరకు ఇంకా FTL లెవెల్ చేరుకోవడానికి తక్కువనే ఉందనేది అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి అంటే వికారాబాద్ నుంచి వచ్చేటువంటి మూసీ ద్వారా ఎక్కడైతే మూసీ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఫ్లో అనేది మొత్తం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లోకి వస్తుంది. సో ప్రస్తుతం హిమాయత్ సాగర్లో ఇన్ఫ్లో కూడా నీళ్ళు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు మెన్షన్ చేశారు. అవుట్ఫ్లో కూడా ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. మరొకటి మనము గండిపేటకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. గండిపేటకి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే ప్రెజెంట్ లెవెల్ 1779.2 ఫీట్లు, అంటే దాదాపుగా 1.855 TMCలు వాటర్ అందులో ఉంది. FTL లెవెల్ వచ్చేసి 1790, అంటే దాదాపుగా 11 అడుగుల వరకు నీళ్ళు తక్కువనే ఉన్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫ్లో కూడా నీళ్ళుగా ఉందనేది మనం క్లియర్గా అధికారులు ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే అర్థమవుతుంది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అధికంగా పడుతున్నాయి. సో గడిచినటువంటి 4-5 సంవత్సరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అట్లాంటి పరిస్థితి మళ్ళా వస్తుందా అని కొన్ని అంటే లోతట్టు ప్రాంతాల్లో నివసించే జనం, అంటే అశోక్ నగర్ కావచ్చు, దోమల్గూడ కావచ్చు, లేదంటే బోలక్పూర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ఉండే జనంకి కొంత భయం అనేది ఉంటుంది సాధారణంగా. ఎందుకంటే గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులు పడ్డారు. సో ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్లు ఏమీ ఉత్పన్నమయ్యే పరిస్థితి లేదు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం వర్షం ఏ విధంగా పడుతుందో అది కూడా మనం గమనిస్తే కేవలం ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి సో దీనికి కూడా GHMCకి సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. ఆ 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ప్రతి చోట కూడా మాన్సూన్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీం ఉంది. CRMPకి సంబంధించి అంటే కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా అంటే రోడ్లు మొత్తం కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు కూడా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇన్స్టెంట్ రిపేర్ టీమ్స్ కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఎమర్జెన్సీ టీంలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అవి కాకుండా EVDMకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. రెగ్యులర్గా అవర్ టు అవర్ GHMCకి సంబంధించినటువంటి కమిషనర్కి, అడిషనల్ కమిషనర్లతో పాటు GHMCలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి నేరుగా ఫిర్యాదు చేయాలి ఏమైనా ఇబ్బందులు కలిగితే వర్షం కారణంగాని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కంట్రోల్ రూమ్కి సంబంధించిన నంబర్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా, 0402111111. మరోసారి చెప్తున్నా, 0402111111. ఈ నంబర్కి ఈ వర్షం కారణంగా ఏ ఇబ్బందులు వచ్చినా సరే జనాలు ఈ నంబర్కి కాల్ చేస్తే GHMCకి సంబంధించినటువంటి అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలోకి అలర్ట్ చేసి అక్కడ ఉత్పన్నమైనటువంటి ఇబ్బందిని దూరం చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తారు అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం నుంచి మాత్రం ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే నమోదైంది. రోడ్ల మీద కూడా పెద్దగా ఎక్కడ నీళ్లు ఆగలేదు. ప్రస్తుతం అయితే నార్మల్ సిచ్యువేషనే ఉంది. మేబీ వాతావరణ శాఖ సూచించినట్టు భారీ వర్షాలు మేబీ సాయంత్రం పడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికి సంబంధించి GHMC అధికారులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలపైన పూర్తి అప్డేట్ సౌజన్య.